హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విశ్రాంత ఉద్యోగులందరికీ గూడా అదిరిపోయే 3 భారీ శుభవార్తలు మొత్తం ఒకేసారి చెల్లింపులు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే వృద్ధాప్యం అనేది ప్రతి మనిషి జీవితంలో గూడా ఎంతో సున్నితమైన మరియు కీలకమైన దశ అన్నమాట. సో, ఈ సమయంలో శారీరక శక్తి క్రమంగా క్షీణిస్తూ ఉంది. సో, దీనివల్ల సంపాదన మార్గాలు మూసుకుపోతాయి. మరి అటువంటి సమయంలో పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులు కేవలం ప్రభుత్వ ప్రతి నెల అందించే పెన్షన్ సొమ్ముపైనే పూర్తిగా ఆధారపడి తమ జీవితాన్నయితే గడుపుతూ ఉంటారు. మరి తమ రోజువారీ మందుల ఖర్చుల నుంచి ఇంటి అవసరాల వరకు గూడా అంతా పెన్షన్‌తోనే ముడిపడి ఉంటుంది అని చెప్పవచ్చు. మరి పెన్షనర్ల ఈ యొక్క పరిస్థితిని, వారి ఆర్థిక ఇబ్బందులను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం, వారి యొక్క సంక్షేమానికి మరియు ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని, తాజాగా ఒక అద్భుతమైన మరియు ఊరటనిచ్చే కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది. సో, ఈ నిర్ణయం పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతాయనైతే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క నియమాల అమలుకు సంబంధించి జూలై 15వ తేదీని ముహూర్తంగా అయితే నిర్ణయించారు. అయితే ఈ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో పెన్షనర్లకు అందాల్సిన ప్రయోజనాలపై ముఖ్యంగా అధికారులు మరియు సంబంధిత శాఖలు యుద్ధ ప్రాతిపదికన అయితే పనులను ప్రారంభించనున్నాయన్నమాట. సో, మరి ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాకుండా పెన్షనర్ల చిరకాల సమస్యలను పరిష్కరించే దిశగా అయితే వేసిన ఒక చారిత్రాత్మక అడుగుగా అయితే భావించవచ్చు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తూ ఉన్నటువంటి లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు ఈ యొక్క నిర్ణయం ద్వారా నేరుగా ఆర్థిక లబ్ధి అయితే చేకూరనుంది. గతంలో పెన్షనర్లు తమకు రావాల్సినటువంటి బకాయిల కోసం లేదా ఇతర ప్రయోజనాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి అనేది ఉండదు. సో, ఎక్కడ ఎవరికీ ఎటువంటి లంచాలు ఇవ్వవలసిన అవసరం లేకుండా, సో, ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకమైన విధానంలో సేవలైతే అందనున్నాయి. సాంకేతిక కారణాల వల్ల గతంలో ఎదురైన అడ్డంకులు కూడా తొలగిపోవడంతో పెన్షనర్లు తమ పనుల కోసం ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. సో, కొత్త వ్యవస్థ పెన్షనర్లకు అంత అండగా అయితే నిలవబోతోంది. ఇక అతి ముఖ్యమైన మరియు మొదటి శుభవార్త విషయానికొస్తే అది పెండింగ్‌లో ఉన్నటువంటి కరువు భత్యం, డీఏ బకాయిల గురించి. సాధారణంగా ధరల పెరుగుదలను అనుగుణంగా ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏలను ఇస్తుంది. అయితే గత ప్రభుత్వాల హయాం నుండి దాదాపుగా 4-5 డీఏలు పెండింగ్‌లో అయితే ఉండిపోయాయి. ఈ యొక్క బకాయిలు అందకపోవటం వల్ల పెన్షనర్లు తమ ఆర్థిక ప్రణాళికలు వేసుకోవటంలో చాలా ఇబ్బందులైతే పడ్డారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయాన్నయితే ప్రకటించింది. ఈ యొక్క పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడతల వారీగా కాకుండా మొత్తం ఒకేసారి సింగిల్ పేమెంట్ రూపంలో పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయాలనైతే నిర్ణయం తీసుకుందనమాట. అంటే పెన్షనర్ల చేతికి ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు అందుతుంది. మరి దీనివల్ల వారు తమ పాత అప్పులు తీర్చుకోవడమో, లేదా భవిష్యత్ అవసరాల కోసం ప్లాన్ చేసుకోవడం అనేది సులభమవుతుంది. ఇక రెండవ కీలకమైనటువంటి అంశం ఏంటంటే నిర్ణయం పీఆర్సీ అమలుకు సంబంధించింది. సో, కొత్త వేతన కమిషన్ సిఫార్సుల విషయంలో ప్రభుత్వం ఎటువంటి కాలయాపన చేయకూడదనైతే నిర్ణయించుకుందనమాట. గత పీఆర్సీ నివేదిక వచ్చినా వాటి అమలుకు ఏండ్ల సమయం పట్టేది. కానీ ఇప్పుడు యథార్థ స్థితికి అనుగుణంగా వెంటనే అమలు చేసి పెన్షనర్ల బేసిక్ పెన్షన్‌ను పెంచాలనైతే ప్రభుత్వం సంకల్పించింది. కేవలం నిర్ణయం తీసుకోవడం మాత్రమే కాకుండా రాబోయే రాష్ట్ర బడ్జెట్‌లో పీఆర్సీ అమలు కోసం పెరిగిన జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపుల కోసం ప్రత్యేకంగా భారీ నిధులను కేటాయించాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే దీనివల్ల పెన్షనర్ల నెలవారీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. సో, తద్వారా వారు గౌరవప్రదమైన జీవనాన్ని సాగించడానికి అవకాశం కలుగుతుంది. క్షేత్రస్థాయిలో ఈ మార్పులు జరిగితే అటు విధుల్లో ఉన్న ఉద్యోగులకు, ఇటు పదవీ విరమణ చేసిన వారికి ఆర్థిక స్థిరత్వం అనేది లభిస్తుందని చెప్పవచ్చు. సో, చివరగా అత్యంత ముఖ్యమైనది మూడవ అంశమండి. పెన్షనర్ల ఆరోగ్య భద్రత విషయము. వయస్సు మళ్ళిన వారికి ఖర్చులు ఒక పెద్ద భారంగా అయితే మారతాయి. అందుకే ఈ నెల 15వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో
ఈహెచ్ఎస్ నగదు రహిత వైద్య సేవలను పూర్తి స్థాయిలోకి అయితే అందుబాటులోకి తీసుకురానున్నారు. పెన్షనర్స్, జేఏసీ నాయకులు కలిసి చేసినటువంటి ఈ యొక్క విన్నపానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల పెన్షనర్లు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్‌కు వెళ్లి తమ జేబు నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా హెల్త్ కార్డ్ చూపిస్తే వైద్యం అనేది జరుగుతుంది. సో, ఆపరేషన్‌లు, డయాలసిస్ వంటి ఖరీదైనటువంటి వైద్య సేవలు కూడా ఉచితంగా అయితే పొందేదానికి అవకాశం ఉంటుంది. క్యాష్‌లెస్ ట్రీట్‌మెంటు. ఇది పెన్షనర్ల ప్రాణాలకు రక్షణ కవచం లాంటిదని చెప్పవచ్చు. ఈ యొక్క అద్భుతమైన మార్పులను పెన్షనర్లందరూ గమనించి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి అనైతే మనవి. ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే జూలై 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల సంక్షేమ పథకాలు అమలు అనేది వేగవంతం కానుంది. దాదాపు 4-5 పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు పేమెంట్ అయితే జరగనున్నాయన్నమాట. ఇక పీఆర్సీ సిఫార్సులు అమలు ద్వారా బేసిక్ పెన్షన్ అనేది పెరగనుంది. బడ్జెట్ కోసం నిధులు భారీగా కేటాయింపు. నగదు రహిత వైద్య సేవలు ఈహెచ్ఎస్ అనేది జూలై 15 తేదీ నుంచి అన్ని కార్పొరేట్ మరియు నెట్వర్క్ హాస్పిటల్స్‌లో పూర్తి స్థాయిలో క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ అనేది అందుబాటులోకి రానుంది. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో ఎటువంటి లంచాలు లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధి చేకూర్చి పారదర్శకంగా ఉండేలాగా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సో, దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.